టాప్ కాలేజెస్ ఏంటి, మీ రీజియన్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగానే మన వెబ్ ఆప్షన్స్ అనేటువంటి పెట్టుకోవాల్సడానికి ఈజీ అనేటువంటి అయిపోతుంది. చలో ఎవ్రీబడి జాగ్రత్త వినండి రా పిల్లలు. మీకు ఇప్పుడు ఎస్వి రీజియన్ లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ లిస్ట్ అనేటువంటి దీంట్లో చెప్తాను. ఏయూ రీజియన్ కి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయిపోయింది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎస్వి రీజియన్ లో ఉన్నటువంటి టాప్ 20 కాలేజ్ గురించి మనం మాట్లాడుకునేది పిల్లలు. ఫస్ట్ ఆబ్వియస్లీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, దీంట్లో అన్డౌటెడ్లీ ప్రతి ఒక్కరికి తెలిసే పిల్లలకి అది టాప్ 1 లో ఉంటుంది. దాని తర్వాత పిల్లలు మీకు ఏముంటుంది పిల్లలు, నెక్స్ట్ కాలేజ్ వచ్చి చూసి మాట్లాడుకునేది మనకి జేఎన్టీయూ ఉంటుంది అన్న మనకి, ఓకేనా. అండ్ ఇంకోటి కొన్ని స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే పిల్లలు మోహన్ బాబు అని చెప్తుంది టాప్ 3లో, బట్ చాలా మంది స్టూడెంట్స్ నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు. సో ఐ వాంట్ కీప్ మోహన్ బాబు ఇన్ టాప్ 3. సో ఇది నేను టాప్ వాటికి 10 తర్వాతనే పెడతాను అన్న మనకి, ఓకేనా. సో ఐ డోంట్ వాంట్ టు కీప్ ఇన్ టాప్ 3. మరి మీ ఒపీనియన్ ఏందో మీరు కూడా చెప్పండి. సో పిల్లలు ఇక్కడ చూడండి, నేను టాప్ 20 కాలేజ్ లిస్ట్ చెప్తున్నాను. సో ఇవన్నీ పిల్లలు టైర్ 3 కాలేజెస్ అన్న మనకి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అన్ని కాలేజెస్ ఓవరాల్ ఇండియా వైడ్గా చూసుకుంది. దీనికి స్పెసిఫిక్ ఎవరు ర్యాంకింగ్ అనేటువంటిది పడు. ఇది స్టూడెంట్స్ రివ్యూ ప్రకారం, మా టీచర్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, రివ్యూస్ ప్రకారం మాత్రమే ఇది మేము తీసుకోవడం జరుగుతుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు టాప్ 1 అనుకుంటున్నా. కొంతమంది ఏం చేస్తారు, ఇది కాదు సార్ టాప్ 1, నా దృష్టిలో మనకి అనంతపురే, జేఎన్టీయూ అనంతపురే టాప్ 1 అనుకున్నా. వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లో వాళ్ళు అనుకుంటారు వాళ్ళ ఇమాజిన్ ప్రకారం. సో అలా నా దృష్టిలో థర్డ్ ఉంది, మీ దృష్టిలో ఏముండొచ్చు, 5th ప్లేస్ లో 6th ప్లేస్ లో ఉండొచ్చు. నా దృష్టి లోపల 7th ప్లేస్ లో ఉంది, మీ దృష్టి లోపల 5th ప్లేస్ లో ఉండొచ్చు. బట్ ఓవరాల్ గా ఈ 20లో ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా 20లో ఉంటాయి, టాప్ 20 లోపల, ఓకేనా. సో చెక్ చేసుకోండి. దాని తర్వాత మనకి ఏంటిది, జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి పులివెందుల, దాని తర్వాత మనకి ఎంఐటిఎస్ కావచ్చు, దాని తర్వాత మనకి ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, దాని తర్వాత శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ కావచ్చు. ఇవి రప్పులు మొత్తానికి ఇవి టాప్ 20, టాప్ యాక్చువల్గా 19 కాలేజెస్ ఇచ్చాను, 20 కాలేజెస్ ఇవ్వలేదు నాన్న. ఇంకొకటి నాకు ఏది పెట్టాలో అర్థం కాలేదు. చలో సో ఈ 19 కాలేజెస్ అయితే మీరు నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవ్రీబడి ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇవన్నీ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి రా పిల్లలు మీకు. లేదంటే వీటినే మీకు ఏదైనా నచ్చకపోతే ఒకటి కిందికి మీదకి చేసుకొని మీరైతే ప్రాపర్గా రాసుకోండి. ఫస్ట్ టాప్ 20 కాలేజెస్ ఏంటి తెలుసుకోవాలి. దాని తర్వాత పిల్లలు వీటి లోపల మీకు సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి, ఎంత ర్యాంక్ వస్తే ఈ కాలేజీ లోపల మీకు సీట్ వస్తుంది. దానికంటే ముందు చెప్తాను, అది కూడా ఒక పీడిఎఫ్ ఇస్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికంటే ముందు పిల్లలు ఆ పీడిఎఫ్ లోపల కంప్లీట్ దీని నేమ్ లేదు, గవర్నమెంట్ ఇచ్చింది, అది కంప్లీట్ గా బ్రాంచ్ ఫుల్ ఫామ్ ఇవ్వలేదు, దానికి సంబంధించిన జస్ట్ కోడ్స్ మాత్రమే ఇచ్చింది. అందుకనే ఫస్ట్ కోడ్స్ గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. అసలు ఏ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ మొత్తం ఉన్న బ్రాంచెస్ ఏంటో తెలుసుకోవాలి కదా. సిఎస్సి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి అంటే మన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోపల డాటా సైన్స్ స్పెషాలిటీ, సిఎస్ఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది స్పెషాలిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోపల, సిఎస్సి అంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లోపల సైబర్ సెక్యూరిటీ స్పెషాలిటీ, ఐఎన్ఎఫ్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దీన్ని ఐటీ అంటారు షార్ట్ కట్ లోపల, ఓకేనా. బట్ వెబ్సైట్ లో మాత్రం ఐఎన్ఎఫ్ అని ఉంటుంది, కంగారు పడద్దు, ఓకేనా. ఐఎన్ఎఫ్ ఐటీ ఎక్కడ ఉందని ఎత్తుతుంది, ఐఎన్ఎఫ్ నే మనం ఓకేనా ఐటీ అని పిలుస్తాం. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవెన్యూ. దెన్ ఏఐడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్, రెండు స్పెషల్ గా. ఏఎం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. మనకి తర్వాత మనకి ఈసీ అంటే మీ అందరికి తెలిసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. దాని తర్వాత మనకి ట్రిపుల్ ఈ కావచ్చు, సివిల్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, అదేవిధంగా మనకి మైనింగ్ ఇంజనీరింగ్ కావచ్చు, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, మనకి పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కావచ్చు, మనకి మెటలర్జికల్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు. వీటన్నిటికి సంబంధించిన షార్ట్ కట్ కోర్స్ ఉన్నాయి, ఇక్కడ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. నౌ ఇప్పుడు పిల్లలు ఆ టాప్ కాలేజెస్ ఏంటి అంటే, ఆ టాప్ కాలేజెస్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి. సో దానికోసం పిల్లలు ఐఎమ్ ప్రొవైడింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పీడిఎఫ్ అన్న, చాలా చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్. ఇది 2024కి సంబంధించినటువంటి డాటా అన్న, 2025కి సంబంధించిన డేటా ఎక్కడ లేదు, గవర్నమెంట్ వాళ్ళే రిలీజ్ అనేటువంటి చేయలేదు, ఓకే. నా వెబ్సైట్ కూడా వర్క్ చేయట్లేదు. ఎవరినైనా అడిగి చూడండి, కావాలంటే మీరు ఎక్కడ అఫీషియల్ ఎవరైనా ఇస్తే చూడండి, లేదు నా మనకి. అందుకని మనం 2024 దాంతో కంపేర్ చేసుకున్నాం. 80% అక్యురసీ నా మనకి, ఖచ్చితంగా చెప్తున్నాను 80% అక్యురసీ. దీన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఒక ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. సో కంగారు ఏం లేదురా పిల్లది, ఖచ్చితంగా వర్తినే, గవర్నమెంట్ రిలీజ్ చేసిందే. సో నేను సొంతగా చేసింది ఏం కాదు, గవర్నమెంట్ రిలీజ్ చేసిన దానిలో నుంచే నేను ఏంటంటే టాప్ 20 కాలేజెస్ ని బయటికి తీసి నేను ఇక్కడ ఇస్తున్నాను, మీకు కొంచెం చదవడానికి ఈజీగా ఉంటుంది అనేది. కావాలంటే గవర్నమెంట్ పీడిఎఫ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, దాన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ బాక్స్ లోపల, లేదంటే పిల్లడి కామెంట్ లోపల ఎక్కడో ప్లేస్ ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్ పిల్లడి కామెంట్ చెక్ చేసుకోండి. అప్పుడు మనకి ఎస్వియు యూనివర్సిటీ వాటి ఇంజనీరింగ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది, చెక్ చేసుకోండి ఒకసారి, రైట్. ఫస్ట్ ఇదిగో
ఇక్కడ హెడ్డింగ్ అనిపిస్తుంది కదా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఓకేనా? సో దీంట్లో చూడండి, లేదంటే అక్కడ కాదు, మీరు ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకుని రప్పిల్గో. ఇదిగో ఇది ఇన్స్టిట్యూట్ కోడ్, ఇది నేమ్ ఆఫ్ ది వాటికి ఇన్స్టిట్యూషన్, ఇది డిస్ట్రిక్ట్ కోడ్, ఇది బ్రాంచ్ కోడ్. ఈ బ్రాంచ్ కోడ్ చెక్ చేయండి. సిఎస్సి. ఓకేనా? ఈ సిఎస్సి సంబంధించిన కట ఫస్ట్ ప్రొవైడ్ చేసిన పీడిఎఫ్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంటెడ్ టు నో, నాకు ఫర్ ఎగ్జాంపుల్ సో అండ్ సో ర్యాంక్ అనేటువంటి వచ్చింది, నాకు జేఎన్టీయు అనంతపురం లోపల సీట్ వస్తున్నారా తెలుసుకోవాలి. లెట్ అస్ సే యు ఆర్ ఎస్టీ గర్ల్ అనుకుందాం. మీ ఓకేనా, అన్ని కేటగిరీస్ ఇచ్చాను. లెట్ అస్ అజ్యూమ్, ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎస్టీ గర్ల్ అనుకుందాం, 31,609 అనేది కట్ ఆఫ్ ఉంది. ఓకేనా? సో ఆ లోపు కనుక మీకు వస్తే దేర్ ఆర్ హై ఛాన్సెస్ మీకు అక్కడ సీట్ రావచ్చు. రైట్? నెక్స్ట్ పిల్లలు శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోపల నీకు సీట్ వస్తుందో రాదో చెక్ చేసుకోవాలి. ఎంత చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమనుకుందాం, ఎస్సీ బాయ్ అనుకుందాం. చూడండి హైయెస్ట్ ర్యాంక్ ఎంత ఉంది రపిల్ ఎస్సీ బాయ్ ఇక్కడ. సో ఎస్సీ బాయ్ హైయెస్ట్ ర్యాంక్ ఇది రపిల్, దిస్ ఇస్ ద వాటికి హైయెస్ట్ ర్యాంక్ రపిల్ మనకి. సో మనకి ఇంత ఉంది రపిల్, ఈ ర్యాంక్ లోపు వస్తే మీరు వస్తుందని చెప్పుకోవచ్చు రపిల్ మనకి. ఓకేనా? సో చాలా ఎక్కువ ర్యాంక్ ఉంది, కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. అలా మీకు నచ్చిన కాలేజ్ చెక్ చేసుకున్న పిల్లలు, ఏ కాలేజ్లో కావాలంటే ఆ కాలేజ్లో చెక్ చేసుకోండి. టాప్ 20 కాలేజ్ లోపల అన్నింటిలో వస్తుందా, ఎన్నిట్లో వస్తుంది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇందులో టాప్ 20 కాలేజ్ నేను ఆర్డర్ వైజ్ ఇవ్వలేదు, నేను అందుకనే ఫస్ట్ ఆర్డర్ చెప్పాను. ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత చూడండి మనకి నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వాటికి మనకి డేటా సైన్స్ లోపల సీట్ రావాలంటే చూడండి ఇక్కడ ఉన్న కాలేజెస్ చూడండి. కాలేజ్ టాప్ 20 కాలేజ్ లోపల ఈ కాలేజీలో మాత్రమే కోర్సు ఉన్నాయి, 5 కాలేజ్ లోపల. సో ఇక్కడ మీకు సీట్ వస్తున్నారా చెక్ చేసుకోండి. దాని తర్వాత పిల్లలు మీకు ఇదిగో నెక్స్ట్ ఇక్కడ పేరు ఇవ్వలేదు రా పిల్లలు, కంగారు పడకండి. గ్యాప్ ఉందంటే కూడా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయినట్టు. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, సో ఇది కొత్త బ్రాంచ్ అన్నట్టు. చూడండి ఈ బ్రాంచ్ ఏంటిది మనకి ఏఎం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఈ 3 కాలేజ్ లోపల ఉంది రా పిల్లలు టాప్ 20 లోపల. రైట్? సో ఏంటి మనకి కేఎస్ ఆర్ఎం కాలేజ్ కావచ్చు, అన్నమాచార్య యూనివర్సిటీ కావచ్చు. ఓకేనా? సో ఇక్కడ అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ గ్యాప్ వచ్చింది కదా, యూ కెన్ సీ గ్యాప్. ఇక్కడ ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది, సిఎస్డి మనకి బ్రాంచ్. చెక్ చేసుకోండి బ్రాంచ్ కరెక్ట్ గా. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చిందా, దెర్ ఇస్ అ గ్యాప్. రైట్? ఇక్కడ ఇంకొక బ్రాంచ్ మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఏంది సిఎస్ఎం. సో ఇలా ప్రతిది కూడా చాలా అన్ని ఇచ్చాను. ఓకేనా? అన్ని బ్రాంచెస్ ఇచ్చాను రా పిల్లలు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి రా పిల్లలు. ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్. మీరు లాస్ట్ చూడండి కెమికల్ ఇంజనీరింగ్ ఇచ్చాను. ఇక్కడ మనకి సివిల్ ఇంజనీరింగ్ చూడండి, సివిల్ ఇంజనీరింగ్. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ అన్ని ఇచ్చాను రా పిల్లలు గ్యాప్ గా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి పీడిఎఫ్ లోకి వెళ్ళి, మీ ర్యాంక్ కి స్పెసిఫిక్ కాలేజీలో వస్తుందా రాదా అని చెక్ చేసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ వీడియో ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా అడగడం మాత్రం మర్చిపోకండి.